యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడివచ్చిన మీకు శుభవందనాలు. ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీకందరికీ కూడా మా పక్షముగా గిఫ్ట్ బాప్టిస్ట్ సంఘ పక్షముగా శుభవందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట అభిషక్తునిగా సేవకునిగా ఆశీస్సులు దీవెనలు తెలియజేస్తున్నా. ఈనాటి ధ్యానాంశం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. నేటి ధ్యానాంశం బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 17 వర్స్ 2 త్రూ వర్స్ 6. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ దినము నీ వాక్యాన్ని ధ్యానించటానికి మాకిచ్చిన యోగ్యతను బట్టి వందనాలు. నీ వాక్యము జీవాహారము గనుక నాయన మా హృదయాలు తెరిచి వినగల చెవి కలిగిన వారముగా నీ వాక్యము ద్వారా నిగూఢమైన సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు చూచలాగిన మా మనోనేత్రాలు తెరవమని మా అందరితో మీరు మాట్లాడి జీవాహారంతో తృప్తిపరచి బలపరచును. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని జనాంగమా, ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కేరీతు వాగు మరి ఏలియా జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన సన్నివేశం. ఈ వాక్యానికి వెళ్ళటానికి ముందుగా ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఫిబ్రవరి 13వ తారీఖు 1972వ సంవత్సరం అని ఉరుగ్వే అనే దేశంలో ఆ దేశపు యొక్క ఎయిర్ ఫోర్స్ ఒక విమానం ఆ దేశ రబ్బీ ఆడేటటువంటి క్రీడాకారులను చిలీ అనే దేశమునకు తీసుకుని వెళ్ళటానికి ఆ విమానములో ఈ క్రీడాకారులందరినీ అది తీసుకొని వెళ్తా ఉంది. ఇట్ టుక్ ఆఫ్. ప్రయాణం సాఫీగా జరుగుతూ ఉంది. వారు చిలీ ప్రాంతానికి చేరుకున్నప్పుడు వారు దిగవలసిన సమయం ఆసన్నమైనది. కెప్టెన్ టవర్కి మాట్లాడారు, కంట్రోల్ టవర్కి మాట్లాడి, నేను ఎత్తు తగ్గించుకొని దిగటానికి, నెమ్మదిగా దిగటానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ కొరకు సంప్రదించడం జరుగుతుంది. ఆ టవర్ వారు పర్మిషన్ ఇస్తారు. ఇక పైలట్ నెమ్మదిగా తన ఎత్తును తగ్గించుకుంటూ చేరవలసిన స్థానమునకు ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1972. ఈ దినములో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ ఆ దినాలలో లేదు. ఇతను ఎత్తు తగ్గించుకోవడం మొదలుపెట్టినప్పుడు చాలా ఎక్కువ మేఘాల గుంపు అడ్డగా వచ్చింది. ఆ మేఘాలలో నుండి అతడు ఎత్తు తగ్గించుకొని దాటి వచ్చే ఈ సమయంలో దెర్ వాజ్ సమ్ క్యాల్కులేషన్స్లో చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు కారణముగా అతడు ల్యాండ్ అవ్వాల్సిన సమయానికి ముందుగానే అతడు ల్యాండ్ అవ్వటం వల్ల అక్కడున్న పర్వత శ్రేణిని ఢీకొని విమానం క్రాష్ అవుతుంది. విమానం కూలిపోయిన తర్వాత అందులో ఉన్న 12 మంది చనిపోతారు. చనిపోయిన కొంతమంది బ్రతుకున్నటువంటి వారు ఎముకలు కొరికే చలిలో, ఆ ఒంటరి పరిస్థితులలో, ఆ కొండలలో మంచు కురుస్తున్నటువంటి ఆ పరిస్థితులలో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైనా రక్షించడానికి వస్తారా? నో ఫుడ్, నథింగ్. ఏమీ వసతులు లేని అననుకూల పరిస్థితులలో వారు అక్కడ ఉంటా ఉన్నారు. వారి కొరకు వెతుకుతూ వారికి తెలిసిన రేడియో సమాచారం ఏమనగా, అననుకూల వాతావరణ పరిస్థితుల వలన ఆ సెర్చ్ ప్రోగ్రాం, వారు వెతికే కార్యక్రమం కూడా నిలిపివేయబడిందని వారు తెలుసుకున్నారు. వారిలో 2 నెమ్మదిగా ఉన్న స్థలము నుండి లేచి ఆ పర్వత శ్రేణిని దాటి చిలీ ప్రాంతానికి కాలినడకన వెళ్ళటానికి
వారు సిద్ధపడ్డారు. గమనించండి, ఇది ఫిబ్రవరి నెల 13వ తారీఖున కూలిపోయిన విమానం. ఈ ఇద్దరు కాలినడకన బయలుదేరి 22వ తేదీ డిసెంబర్ 72వ సంవత్సరాన్ని ఆ ప్రాంతానికి చేరిన తరువాత మిగతా ప్రపంచానికి అంతటికి ఆ కూలిపోయిన విమానములో బ్రతికి ఉన్నవారు ఉన్నారని వార్త తెలిసింది. దే వర్ ఇన్ ఐసోలేషన్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. మరి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కలిగిన పరిస్థితులలో వారు ఉంటా ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు తెలియజేస్తా ఉన్నాను అనగా, ఎవ్రీవన్ థింక్స్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అంతా సజావుగా జరుగుతుంది అనుకుంటా, కానీ వ్యక్తిగత జీవితాలలో మన లోతు పల్లాలు మనకు తెలుస్తాయి. ఈ మాట నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎరిగినప్పుడు నీ ఆత్మీయ జీవితం ప్రతి పరిస్థితుల్లో సాఫీగా జరుగుతూ ఉందా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నటువంటి ఎత్తు పల్లాలలో దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో నీవు నడవగలుగుతున్నావా? ఆలోచన మనం చేసుకునవలసిన వారముగా ఉన్నాం. కొన్ని పరిస్థితులు ఇట్ లుక్స్ ఇంపాసిబుల్. ఆ దినాన్ని విమానం కూలిపోయినప్పుడు అనుకున్నారు వారు బ్రతికి బయటకు రావటం అసాధ్యం అనుకున్నారు. బట్ దే వర్ రెస్క్యూడ్. 16 మందిని అందులో రక్షించగలిగారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జీవితాలలో నిరీక్షణ తీసుకుని వస్తుంది. ఆ నిరీక్షణ మనకి విశ్వాసంతో నింపుతూ ఉన్నప్పుడు అడుగు తడబడకుండా ముందుకి దేవుని వైపు చూస్తూ మనం వేయటానికి సిద్ధపడవలసిన పరిస్థితి మనకు కల్పిస్తూ ఉంటుంది. ఒక ఆయన అంటాడు, we don't know what the future holds for us. భవిష్యత్తు మనకి ఏమి సిద్ధపరిచిందో మనకు తెలియదు, బట్ we know who holds the future. భవిష్యత్తుని దాన్ని నియంత్రించగలిగిన వారిని మనం ఎరిగిన వారముగా ఉన్నాం. లేఖన భాగానికి వస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ ఏలియా ప్రవక్తను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని వర్తమానం అక్కడికి ఆయన దగ్గరకు వస్తా ఉన్నది. ఆ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటింపబడిన తరువాత యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు. మాట చాలా జ్ఞాపకం చేసుకుందాం. When there was a situation which is not favorable, అనుకూలమైన పరిస్థితి లేనటువంటి దినములలో, వర్షము లేనటువంటి పరిస్థితి, కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై చెప్తా ఉన్నది ఈ మాట, నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత పరిస్థితి, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి నీకు నిరాశ కలిగించవచ్చేమో, కానీ దేవుని ప్రణాళిక నీకు నిరీక్షణ కలుగు చేస్తుంది. ప్రతి పరిస్థితి దేవుని ప్రణాళికలో ఉన్నదని మనం జ్ఞాపకము చేసుకోవాలి. గాడ్ నోస్ వాట్స్ గోనా హ్యాపెన్. ఏలియా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితులు రాకపోతున్న సమయంలో ప్రవక్త అంటాడు, నువ్వు లేచి కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. The word of God comes to him and speaks to him to move. కేరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కేరీతు వాగు దగ్గరకు వెళ్ళమని దేవుని వాక్యము ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నప్పుడు you see a perfect God's plan behind that. దాని వెనుక దేవుని నిర్దిష్టమైన ప్రణాళిక కనిపిస్తా ఉంది. You see the care of God for the future. మరి భవిష్యత్తు కొరకు అయినటువంటి ప్రణాళిక, భవిష్యత్తు కొరకు ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్త, ఆయన తీసుకుంటున్నటువంటి ఆయన ప్రేమ, ఆయన రక్షణ, ఆయన నడిపింపు అక్కడ కనబడతా ఉంది. ఈ ప్రాంతంలో ఏలియా వర్షం రాదు,
నువ్వు లేచి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి, దేర్ ఇస్ అ డెఫినెట్ గైడెన్స్ వేర్ యూ నీడ్ టు గో. ఏలియా అడగలేదు, ప్రభు అక్కడ నేనేం చేయను అంటున్నాడు. నువ్వు దాగి ఉండు అక్కడ, నీకు కాకోలముల చేత, చక్కని మాట అక్కడ అంటాడు, నేను నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించదని. కాకోలములకు ఆజ్ఞాపించడం, ఇట్ స్పీక్స్ అబౌట్ ద ప్రొవిషన్. వాట్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. నీ అనుకూల పరిస్థితులలో, నీ చుట్టుపక్కల పరిస్థితుల్లో నీకు అనుకూలముగా లేనప్పుడు ఈ వీటిని ముందుగానే చూచిన దేవుడిని నీకు దిశానిర్దేశము చేస్తా ఉన్నాడు. ఎలా వస్తుంది అది? ఏలియా దగ్గరకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ప్రియమైన దేవుని జనాంగమా, when you are in a trouble might cause you disappointment. A trouble might cause you depression and distress. నీకు విశ్వాసములో తేలిపోయిన పరిస్థితి, బలహీనపడే పరిస్థితి, ఆశలు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు, can we have our ears open? The word of God comes to you. That's a plan of God. దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అంటున్నాడు ఏలియాతో, నీవు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చితిని. మరి ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలముకు ఆజ్ఞాపించితినని తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. When God speaks to you, it appears sometimes it's impossible. కాకోలములు ఆహారం తీసుకురావడం ఏంటి? అవి ఉన్న ఆహారాన్ని దొంగిలించి వెళ్ళిపోయేటటువంటి ఈ కాకోలాలు, how it can bring food? Because they obey the word of God. ఇక్కడ ఏలియా కూడా మారు ప్రశ్న లేదు. అతడు వెళ్ళి ఆ కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. ఆ మాట మనము గమనించినట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచున్నాను. You can see the absolute provision of God amidst of a drought. మరి కరువు కాలంలో, amidst of situations beyond control, పరిమితులు లేనటువంటి పరిస్థితుల మధ్య కాకోలములకు ఆజ్ఞ ఇచ్చి అతడు తన ప్రవక్తకు ఆహారము సిద్ధపరచాడు. అందుకే అంటాడు దావీదు, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచాడు. When the situations are against you, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకముగా, పరిస్థితులన్నీ నీకు అనుకూలముగా లేని నేపథ్యంలో, God prepares a table for you. ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నా. ఈ ప్రయాణం దేవుని వాక్యానికి లోబడినటువంటి పరిస్థితి, ఈ కెరీతు వాగు దగ్గరకు ఉన్న పరిస్థితి ఏలియాకు 5 మాటలు నేర్పిస్తా ఉంది. మొట్టమొదటిది డిపెండెన్స్ ఆన్ గాడ్. మొదటిగా దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తా ఉంది. లుకింగ్ అప్ టు గాడ్ అండర్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇట్ టీచెస్ యూ డిపెండెన్సీ ఆన్ గాడ్. రెండవది, ఇట్ టీచెస్ యూ ద ప్రొవిషన్ ఆఫ్ గాడ్. ఎక్స్పీరియన్స్ ద ప్రొవిషన్ ఆఫ్ గాడ్. దేవుడు కలుగు చేసినటువంటి, ఇవ్వబోయేటటువంటి ఆ ప్రొవిషన్ని, ఆహారమును తీసుకునటానికి సిద్ధబాటును నేర్చుకుంటా ఉన్నాడు. మూడవదిగా, ఈ ఎక్స్పీరియన్సెస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. ఇక్కడ వర్షం లేదు గనక నీవు, ఇట్ ఈస్ నాట్ సేఫ్ ప్లేస్, యు గో టు కెరీత్. అక్కడికి వెళ్ళి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ నివాసం ఉండమని దేవుడు చేసిన ఆ రక్షణను చూస్తా ఉన్నాడు. నాలుగవదిగా, he experienced the love of God, how much he cares for you and I. ఏ ఒక్కరూ నశించిపోవటానికి ఇష్టపడని తండ్రి, ప్రతి అవసరాన్ని పట్టించుకునేటటువంటి ఆ దేవుని ప్రేమను అతడు చూడగలుగుతా ఉన్నాడు. ఆఖరిగా, he come into the training of obedience of God. దేవుని వాక్యానికి లోబడే పరిస్థితిని అతడు చూస్తా ఉన్నాడు. అతడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి కెరీతు వాగులు ఎన్నో వస్తాయి.
ఆఖరికి కేరీతు వాగు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అంటాడు కదా, 10వ వచనం అంటాడు, నీవు 8వ వచనం, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. 2వ మాట చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కొంతకాలమైన తరువాత ఎక్కడైతే అతడు సేదతీరుతున్నాడో, ఏ పరిస్థితి దగ్గర అతడు ఉంచబడ్డాడో ఆ పరిస్థితి కూడా మరి కేరీతు వాగు కూడా ఎండిపోతా ఉంది. ఎండిపోతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా హీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సారెపత్ అనే పట్టణానికి పంపించబడ్డాడు. అక్కడ ఒక విధవరాలు ఉంది. సారెపత్ విధవరాలు రోజుకి అది మనం చాలాసార్లు ధ్యానించి ఉంటాం. మరి ఆమె చాలా పేద విధవరాలు, ఒక్క కుమారుడు మాత్రమే ఉన్నటువంటి విధవరాలు. ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ విధవరాలి పరిస్థితి ఎండిపోతున్న కేరీతు వాగు వలె ఉన్నది. కానీ అది మరలా తిరిగి నింపబడటానికి ఏలియాను ముందుగానే దేవుడు అక్కడికి పంపిస్తా ఉన్నాడు. ఏలియా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రేమ దేవుని బిడ్డారా, తర్వాత ఆ వచనాల్లో వ్రాయబడతా ఉంటది, ఒక అప్పం ఒకటి తీసుకొని రమ్మంటాడు. నీకు తొట్టిలో పిండి బుడ్డెలో నూనె తక్కువ కాదు అని ఆయన వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఇది నా జ్ఞాపకం చేసుకున్న అనేకమైన కేరీతు వాగులు మన జీవితాలలో వచ్చినప్పుడు రిమెంబర్, ఇట్స్ ఆల్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నిన్ను విడిచే దేవుడు కాదు, నేను ఎడబాసే దేవుడు కాదు, నీ ఎడల ప్రేమ కలిగిన దేవుడు. దేవుని వాక్యము ద్వారా నువ్వు హెచ్చరింపబడుతున్నప్పుడు, దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏలియాకున్న 5 అనుభవాలు మన జీవితాలలో ఉండినట్లయితే అనేకమైన కేరీతు వాగులు దాటి సమృద్ధి కలిగినటువంటి ఆ పరిస్థితుల్లోనికి మనము నడిపించబడతాం. కేరీతు వాగు దగ్గర అననుకూల పరిస్థితులలో అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్స్ ఎ టైమ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అబ్సల్యూట్లీ ఈ సమయంలో కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి, కేరీతు వాగు వంటి పరిస్థితి మన జీవితాలకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవునికి సమీపముగా జరగటానికి ఇది దేవుని ప్రణాళిక అయి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కనుక ఏలియాను విడవనటువంటి దేవుడు నిన్ను నన్ను విడవని ఎడబాయిని దేవుడు అయి ఉన్నాడు. అనేకమైన కేరీతు వాగులు మన జీవితంలో వచ్చినప్పటికీ ఏలియా ఎలాగైతే వాక్యానికి లోబడ్డాడో మనం కూడా అలాగూ లోబడి దేవుని ఆశీర్వాదంలో పాత్రలుగా నిలుచుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, విన్న మాటలు మా హృదయాల్లో ఫలించి నీ కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.